Hi, hello, welcome to my channel. Today manam 10th class physical science lo first lesson chemical equations and reactions lo important questions 1 marks and 8 marks చెప్పుకుందాం. సో మనం లాస్ట్ వీడియోలో 10th క్లాస్ చాప్టర్స్ లో డెఫినేషన్స్ మొత్తం చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో మనం 1 డే వచ్చేసి 10th క్లాస్ ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ చెప్పుకుంటున్నాం. సో అనదర్ డే వచ్చేసి ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పుకుంటున్నాం. సో మళ్ళీ షార్ట్స్ వచ్చేసి క్విజ్ చెప్పుకుంటున్నాం. క్విజ్ వచ్చేసి 10th క్లాస్ బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ సోషల్ చెప్పుకుంటున్నాం. సో క్విజ్ కూడా పార్టిసిపేట్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఈ లెసన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్? ఏ ప్రాసెస్ ఇన్ విచ్ వన్ సబ్స్టాన్సెస్ చేంజెస్ ఇంటూ అనదర్ సబ్స్టాన్స్. ప్రాసెస్ వన్ సబ్స్టాన్స్ని అదర్ సబ్స్టాన్స్గా చేంజ్ చేసి, దట్ ఈస్ కాల్డ్ కెమికల్ రియాక్షన్. నెక్స్ట్ సెకండ్ది, వాట్ ఆర్ రియాక్టెంట్స్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ రియాక్టెంట్స్? రియాక్టెంట్స్ అంటే ఏంటి? సబ్స్టాన్సెస్ దట్ టు టేక్ పార్ట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్. రియాక్టెంట్ అంటే మన సబ్స్టాన్స్ రియాక్షన్ జరిపే ముందు ఫస్ట్ ఉండే పార్టే రియాక్టెంట్ అవుతుంది. సపోజ్ మనం H+Cl = HCl చేస్తాం. సో ఇక్కడ H+Cl అనేది రియాక్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఇది రియాక్టెంట్, ఫామ్ అయ్యేదే ప్రోడక్ట్. నెక్స్ట్ వాట్ ఆర్ ప్రోడక్ట్స్? న్యూ సబ్స్టాన్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ది కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్ తర్వాత ఫామ్ అయ్యేదే ప్రోడక్ట్. సో మనం వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసు, ఆల్రెడీ ఉన్న డెఫినేషన్స్ చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సో నెక్స్ట్ ఫోర్త్ది, గివ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ వర్డ్ ఈక్వేషన్. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ టు ఫామ్ వాటర్, H2O. వాటర్ ఫామ్లో వచ్చేసి H2O. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిపితే వాటర్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఈజీగా ఉంటుందని చెప్పేసాం, ఈక్వేషన్ చెప్పాం. నెక్స్ట్ ఫిఫ్త్ది, వాట్ ఈజ్ ఏ స్కెలిటల్ ఈక్వేషన్? స్కెలిటల్ ఈక్వేషన్ అంటే మనము ఇది బ్యాలెన్స్ కాకముందు ఏముంటుందో దట్ ఈజ్ కాల్డ్ స్కెలిటల్ ఈక్వేషన్. ఆల్రెడీ చెప్పుకున్న డెఫినేషన్స్లో ఎన్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ దట్ ఈజ్ కాల్డ్ స్కెలిటల్ ఈక్వేషన్, ఈజీగా చెప్పుకున్నాం. నెక్స్ట్ సిక్స్త్ది, వై షుడ్ ఏ కెమికల్ ఈక్వేషన్ బి బ్యాలెన్స్డ్? మనం ఎలా కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తాం? టు సాటిస్ఫై ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని సాటిస్ఫై చేస్తే మన కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ జరుగుద్ది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మనము డు నాట్ క్రియేట్, డు నాట్ డెస్ట్రాయిడ్, సేమ్ బ్యాలెన్స్తో ఉండడం. నెక్స్ట్ సెవెంత్ది, రైట్ ది బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్. 2H2 + O2. 2H2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2నే ఉంది, కలిపితే రాదు. మనకు కరెక్ట్గా ఉండాలంటే 2H2O, ఇక్కడ 4 హైడ్రోజన్లు ఉన్నాయి, 2 ఆక్సిజన్లు ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఎయిత్ది, వాట్ ఈజ్ ఏ కాంబినేషన్ రియాక్షన్? ఏ రియాక్షన్ ఇన్ విచ్ 2 or more సబ్స్టాన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్. 2 or more సబ్స్టాన్స్ కంబైన్ చేసి రియాక్షన్ జరిపిన తర్వాత మనకు ప్రోడక్ట్ సింగిల్గా ఫామ్ అవుతే దట్ ఈజ్ కాల్డ్ కాంబినేషన్ రియాక్షన్. నెక్స్ట్ నైన్త్ది, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కాంబినేషన్ రియాక్షన్. CaO + H2O ఫార్మ్ ఏ CaOH ట్వైస్. కాంబినేషన్ రియాక్షన్ ఫస్ట్ ఇక్కడ 2 or more కాంపౌండ్స్ ఫామ్ అయ్యి సింగిల్ ప్రోడక్ట్గా ఫామ్ అయిందే కాంబినేషన్ ఆఫ్ రియాక్షన్. దీని ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ 10th, వాట్ ఈజ్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్? ఏ రియాక్షన్ ఇన్ విచ్ ఏ కాంపౌండ్ బ్రేక్స్ డౌన్ ఇంటూ 2 or more సింపుల్ సబ్స్టాన్సెస్. ఇది దీనికి కంపోజిషన్కి రియాక్షన్కి ఆపోజిట్. ఇది 1 సింగిల్ కాంపౌండ్ టు ఫార్మ్ ఏ 2 or more కాంపౌండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2PbNO3 ట్వైస్ గివ్స్ రైస్ టు 2PbO 4NO2 + O2. బ్యాలెన్స్ కూడా అయింది, చూసుకోండి. నెక్స్ట్ 12th, వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? ఏ రియాక్షన్ ఇన్ విచ్
A more reactivity metal displays a less reactivity metal. More reactivity metal less reactivity metal ni displace చేస్తుంది. That is called displacement reaction. అది కాంపౌండ్లో ఫామ్ అవుద్ది. నెక్స్ట్ 13th గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ZnCuSO4 ఫామ్ ఏ ZnSO4 + Cu. స్ట్రాంగ్ నుంచి వీక్గా డిస్ప్లేస్ అయ్యే దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అలాగా వీక్ నుంచి స్ట్రాంగ్గా ఫామ్ అయ్యేది కూడా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ 14th ఎగ్జాంపుల్ ఆఫ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. AgNO3 + NaCl gives rise to AgCl + NaNO3. ఇక్కడ మనకు Zn + CuSO4 ఉంది. ఇక్కడ ఓన్లీ దీంట్లో Zn SO4 తీసుకుంది. సో సింగిల్గా Cu ఉంది. ఇక్కడ అలా కాదు, రెండిట్లో నుంచి డబల్ డిస్ప్లేస్మెంట్ ఉంది. AgCl వచ్చింది, NaNO3 ఫామ్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ 15th వాట్ ఈజ్ ఆక్సిడేషన్. గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హైడ్రోజన్. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ గెయిన్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ అండ్ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. నెక్స్ట్ వాట్ ఈజ్ రిడక్షన్. దీనికి ఆపోజిటే రిడక్షన్. చెప్పండి. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హైడ్రోజన్ అండ్ లాస్ ఆఫ్ ఆక్సిజన్. దట్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. నెక్స్ట్ 17th what is a redox reaction. A reaction in which oxidation and reduction occur simultaneously. అంటే రిడక్స్ రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్లో మనకు ఆక్సిడేషన్ అవసరం, రిడక్షన్ అవసరం. అది సైమల్టేనియస్గా రియాక్షన్ జరిపేదే, అంటే సిమిలర్గా అంటే సేమ్గా ఒకేసారి రియాక్షన్ జరిపేదే రిడక్స్ రియాక్షన్. నెక్స్ట్ 18th వాట్ ఈస్ కొరోజన్. స్లో డిస్ట్రక్షన్ ఆఫ్ మెటల్ డ్యూ టు రియాక్షన్ విత్ ఎయిర్ అండ్ మాయిశ్చర్. కొరోజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మన ఇంటి గేటు దానికి మనము పెయింట్ వేయకపోతే అది ఎయిర్కి, వాటర్కి అన్నిటికీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని తుక్కు పట్టిపోద్ది, రస్టింగ్ అవుద్ది. దట్ ఈస్ కాల్డ్ కొరోజన్. అలాగే మనము గేట్ అలా పాడవకుండా పెయింటింగ్ వేస్తాం బీరవలకి అలా. నెక్స్ట్ 19th వాట్ ఈజ్ రెన్సిడిటీ. స్పాయిలింగ్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ డ్యూ టు ఆక్సిడేషన్ అండ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ 2 or 3 days ఉంటే ఫంగస్ అవి మొత్తం పాడైపోద్ది. దట్ ఈస్ కాల్డ్ ర్యాన్సిడిటీ. ఇంకా మనము డెఫినేషన్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఐరన్ రియాక్ట్ విత్ ఎయిర్, కొరోజన్ అన్న రెన్సిడిటీ అన్న ఒకటే. నెక్స్ట్ రైట్ ఫార్ములా ఆఫ్ రస్ట్. మనకు ఐరన్ రస్ట్ అవ్వడానికి ఫార్ములా Fe2O3 NH2O. నెక్స్ట్ నేర్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 21 విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ మిల్క్ టర్నింగ్ సోర్. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. మిల్క్ కర్డ్గా టర్న్ అవ్వడానికి ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఫోటోసింథసిస్ బిలాంగ్స్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్. కాంబినేషన్ ఆఫ్ రియాక్షన్. ఫోటోసింథసిస్ ఎలా ఫామ్ అవుద్ది. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సన్లైట్ తీసుకొని, వాటర్ తీసుకొని ఒకే ఫామ్గా ఫామ్ అవుద్ది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్తో ఒక్కటి ప్రోడక్ట్ ఫామ్ అవ్వడమే దట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్ రియాక్షన్. నెక్స్ట్ 23 what does a color changing a reaction show. A chemical reaction has occurred. chemical reaction లో కలర్ చేంజ్ అవుద్ది. అలాగే ఫిజికల్ రియాక్షన్స్లో కలర్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ 24 వాట్ ఈజ్ గ్యాస్ ఎవల్యూషన్. ఫార్మేషన్ ఆఫ్ గ్యాస్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్లో గ్యాస్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఏ రియాక్షన్ దట్ రిలీజ్ హీట్ రిలీజ్ చేసేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మనం క్విజ్లో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ 10 చెప్పుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్
explain in detail the types of chemical reactions with suitable examples. First question, కెమికల్ రియాక్షన్ని డెఫినేషన్ రాసి దానికి సూటబుల్ ఎగ్జాంపుల్స్ రాయడం. నెక్స్ట్ సెకండ్ది, డిస్క్రైబ్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్స్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ రిడక్స్ రియాక్షన్. మనము ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ డెఫినేషన్స్ రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ రాసి మళ్ళీ రిడక్స్ రియాక్షన్ యొక్క ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తూ రాయడం. నెక్స్ట్ థర్డ్ది, వాట్ ఈజ్ కొరోజన్ అండ్ డెన్సిటీ, ఎక్స్ప్లెయిన్ దేర్ కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ ప్రివెన్స్ మెథడ్. ఫస్ట్ కొరోజన్ అంటే ఏంటి, డెన్సిటీ అంటే ఏంటి డెఫినేషన్స్ రాసి, తర్వాత అది దేనివల్ల జరుగుద్ది అని కాజ్ రాసి, దానివల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి, మనం దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ది, ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్యాలెన్సింగ్ కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్స్, రైట్ ఎనీ 3 బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ది, రైట్ యాన్ ఈజీ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్ విత్ ఎగ్జాంపుల్. మన డైలీ లైఫ్లో జరిగే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. నెక్స్ట్ సిక్స్త్ది, ఎక్స్ప్లెయిన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ విత్ ఇల్లుస్ట్రేషన్ అండ్ ఎగ్జాంపుల్. డిస్ప్లేస్మెంట్ డబల్ డిస్ప్లేస్మెంట్ రెండింటి యొక్క డెఫినేషన్స్ రాసి దానికి ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. నెక్స్ట్ సెవెంత్ది, డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. మన కెమికల్ రియాక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాసి విత్ ఎగ్జాంపుల్ రాయమన్నారు. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ డెఫినేషన్స్కి. మనం డెఫినేషన్స్లో చెప్పుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ ఎయిత్ది, ఎక్స్ప్లెయిన్ కాంబినేషన్ అండ్ డీకంపోజిషన్ రియాక్షన్ ఇన్ డీటెయిల్ విత్ ఈక్వేషన్ అండ్ డయాగ్రామ్. నెక్స్ట్ నైన్త్ది, రైట్ నోట్స్ ఆన్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంట్ అండ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. లా ఆఫ్ కన్జర్వేషన్ దానికి అది డెఫినేషన్స్ రాసి ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ప్రూవ్ చేయమని అడిగారు. నెక్స్ట్ 10th, ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఆక్సిడేషన్ ఇన్ డైలీ లైఫ్ అండ్ డిస్కస్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్. అసలు ఆక్సిడేషన్ మన లైఫ్లో ఏం రూల్ చేస్తుంది అది రాసి దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ రాయాలి. సో వీటిలో మీకు అర్థం కాని క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ వీటికి ఆన్సర్స్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.